నమస్తే అండి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ఇండియా మరియు విదేశాలలో ఉన్న మన తెలుగు వారికి ఒక ముఖ్యమైన అలర్ట్. ఈ సోమవారము మిథున రాశి వారు ఎవరితో అనవసర వాదనలకు దిగకండి. భయంకరమైన మానసిక క్షోభ, డిప్రెషన్ పొంచి ఉన్నాయి. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం. ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ రుద్రోజు నాగరాజు. ఖచ్చితమైన సుముహూర్తములతో మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్న కొలుగూరి టీవీ పంచాంగ విశేషాలకు స్వాగతం. ఇక తేదీ విషయానికి వస్తే 15/6/2026 సోమవారం. దీనిని శాస్త్రంలో ఇందువాసర అంటారు. మనస్సుకు ప్రశాంతత కారకుడైన చంద్రుడికి మరియు పరమశివుడికి సంబంధించిన పవిత్రమైన రోజు. ఇక ఈ పరాభవనామ సంవత్సరము నిజ జ్యేష్ఠ మాసము శుక్లపక్షము. తిథి విషయానికి వస్తే పనులలో ఆటంకాలను తొలగించే వినాయకుడికి ఇష్టమైన శుద్ధ చవితి తిథి ఈ రోజు సాయంత్రం 5:45 వరకు ఉంటుంది. ఆ తదుపరి పంచమి ప్రవేశిస్తుంది. చవితి నాడు గరికతో ఘననాథుడికి పూజించడం వల్ల తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. నక్షత్రం రాహుగ్రహ పాలిత ఆరుద్ర నక్షత్రం ఈ రోజు రాత్రి 11:15 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం ఉన్నంత వరకు దైవ కార్యాలు, మంత్ర జపాలకు మరియు టెక్నికల్ పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఇక అద్భుతమైన శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 6:30 నుండి 7:20 వరకు, మధ్యాహ్నం 1:15 నుండి 2:45 వరకు, ఇక సాయంత్రం 4:30 నుండి 5:40 వరకు శుభ సమయములు. ఈ శుభ సమయములు విదేశాలలో ఉన్నవారు వారి సూర్యోదయ సమయాన్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోగలరు. ఇక ప్రమాదకరమైన నెగిటివ్ సమయాలు. ఈ సమయాలలో ప్రయాణాలు, ఆన్లైన్ అగ్రిమెంట్లు, కొత్త పరిచయాలు వాయిదా వేసుకోండి. దుర్ముహూర్త విషయానికి వస్తే మధ్యాహ్నం 12:48 నుంచి 1:36 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఇక వర్జము ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు ఉంటుంది. ఇక అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన వారు మిథున రాశి జాతకులు. ఈ రోజు మీకు ఘాతవారము. సోమవారం చంద్రుడు మరియు ఆరుద్ర నక్షత్రాధిపతి రాహు. ఈ కలయిక జ్యోతిష శాస్త్రంలో చంద్రరాహుల కలయిక గ్రహణ దోషతో సమానము. దీనివల్ల మిథున రాశి వారికి ఈ రోజు భావోద్వేగాలు అస్సలు అదుపులో ఉండవు. విపరీతమైన మానసిక ఆందోళనలు, డిప్రెషన్, గందరగోళం ఉంటుంది. కోపం వల్ల కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లిగారితో విభేదాలు రావచ్చు. నీటి దగ్గర ఏమరపాటుగా ఉండకండి. దోష నివారణకి ఈరోజు శివాలయానికి వెళ్లి ప్రదోష కాలంలో శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఇవి నేటి దిన ఫలితములు. శుభం భూయాత్.